చర్చి ఫాదర్, మండేపాడు చర్చి ఫాదర్ డానియల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినని చెప్పి నరికేస్తాను ఎక్కడ కనబడినా అని చెప్పి సంచలనమైన వ్యాఖ్యానాలు చేయడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? పోలీసులు స్పందన బాగుందన్న. ఏంటంటే ఫ్యాన్స్కి దొరకకుండా తీసుకెళ్ళి తొందరగా జైల్లో వేశారు. అంత మటుకి కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఫ్యాన్స్కి దొరికినట్టయితే బాగుండేది అన్న. ఇట్లాంటి యదవులు ముఖ్యంగా ఒక పాస్టర్ అంటే ఒక విలువ ఇస్తారన్న. అలా చర్చిలో ఒక గురువుగా కన్నా ఎక్కువగా వాళ్ళు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆ ఫాదర్ని పూజిస్తారు. అట్లాంటి ఫాదర్ ప్లేస్లో ఉన్నాను అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. రాజకీయంలోకి వెళ్ళాలంటే రాజకీయంగా రా, ఎందుకు ఆ చర్చి ఫాదర్కి ఎందుకు నీకు? ఇప్పుడు ఏదో కుల రాజకీయాలు చేయడానికి నువ్వు ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు వేరే మతాలను ఉద్దేశించి కూడా ఏమన్నది లేదు, జస్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. హిందువులలో యూనిటీ తగ్గింది, యూనిటీగా ఉండాలని చెప్పి మాట్లాడాడు. దానికే అసెంబ్లీలో కులమతాలు ఎత్తడం తప్పే, కానీ పవన్ కళ్యాణ్ గారు కులమతాలుగా ఎత్తలేదుగా. నీకు ఒక హిందూ ధర్మం నలిగిపోతున్నాం, మనలో కలయిక లేక రీసెంట్గా చూసాంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక కలయిక అనేది రావాలి. యోగి గారిని ఉదాహరణగా కూడా ఆయన తీసుకుని చాలా మంచిగా చెప్పాడు. రీసెంట్గా ఢిల్లీలో ఒకటి జరిగింది, పాపం చిన్న పిల్ల చేసిన దానికి ఒక జరిగింది ఇన్సిడెంట్కి. యోగి గారి స్పందన ఎట్లా ఉంది? ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినాయి. ఒక భయం అనేది కలిగిందా లేదా? మరి అట్లాంటిదే ఇక్కడ కూడా జరగాలి. ముఖ్యంగా వీళ్ళ మీద, ఈ చర్చి ఫాదర్స్ మీద చాలామంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అది తింటున్నారో ఏమో తెలియదు. జనం కష్టపడి తీసుకెళ్ళి చర్చికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ సొమ్ము మరి ఎలా తినబుద్ధి అవుతుందో మాకు తెలియట్లేదు. కానీ ఇలాంటి పనికి మాలిన ఎదవల వల్ల మంచి చర్చి ఫాదర్లు ఉన్నారా, ఎంత బాగా చదువుతారో తెలుసా? అట్లాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మరి వాళ్ళలో యూనిటీ లేదా? ఇలాంటి ఎదవల్ని ఎందుకు ఇంకా ప్రోత్సహిస్తున్నారు? ఇలాంటి ఎదవల్ని మళ్ళీ ఫాదర్లుగా లేకుండా చేద్దాం అనుకుంటే అదేం లేదు, గల్లీకో చర్చి వస్తుంది, ఆడికో 10 మంది వెళ్తున్నారు. రెంట్కి ఇవ్వాలన్నా భయం అవుతుంది ఆ సిటీలో, తెలుసా విషయం? రెంట్కి ఇచ్చిన ఇళ్లలో కూడా వాళ్ళు వస్తున్నారంట, పెట్టేస్తున్నారు. మరి వాడు చర్చి ఫాదరా నిజంగా ఏంటనేది అర్థం కావట్లా. వచ్చేటప్పుడు ఏమో ఖాళీ సంచితో అవుతుందంట, వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బ్యాగు నిండా తీసుకుని వెళ్తుందంట. ఇదేనా ఉందో చెప్పింది ఆయన యేసుక్రీస్తు గారు చెప్పింది ఇదేనా? మరి ఇట్లాంటి ఎదవల వల్లే దేవుళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే మతం గురించి మాట్లాడితే మారణ హోమం జరిపిస్తామని చెప్పి ఆ చర్చి ఫాదర్ ఆ విధంగానే ప్రవర్తించాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆయన ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి చూస్తుంది. అంటే బయట దేశాలు జరుగుతున్నవి చూస్తున్నాం, కొద్దిగా కరువు వస్తుంది. చైనా వాడేం ఫుల్గా నింపుకుని నాకు 10 ఏళ్ళ దాకా ఏం లేదని చేయెత్తేస్తున్నాడు పైకి. కానీ మన దానిలో కరువు వస్తుంది. ఏం చేద్దాం? ఆ కరువు సిచ్యువేషన్లో ఏం చేద్దాం? ఇక కరోనా వస్తే కరోనా మా దేవుడు బాగుపడతాడని చెప్పిన చర్చి ఫాదర్లను కూడా మనం చూసాం. ఇప్పుడు ఇది కూడా ఉపయోగించుకుందాం అనే ఫీలింగ్తో మాట్లాడి ఉంటాడు. కానీ స్పందన బాగుంది, పోలీసుల స్పందన. బుద్ధి జ్ఞానం వచ్చేదాకా ఏంటంటే 10 రోజులు 18 రోజులకి బయటకు వస్తుంటే బాగోట్ల. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు హింస అనేది ఏంది అనేది వాళ్ళకి చూపిస్తే నాల జ్ఞానోదయం అయిద్దని మేము అనుకుంటాం. అంటే ఇది వైసీపీ పార్టీ కార్యకర్తల కుట్రగా కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడి నుండే ఉన్నారు కదా, చర్చికి సంబంధించిన క్రిస్టియన్స్ మతం సంబంధమైన నాయకులందరూ దాంట్లో ఉన్నారు. వాళ్ళే చర్చి ఫాదర్తో ఈ విధంగా చేపించినారు అని చెప్పి కొంతమంది అంటారు. బాధ్యత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జగన్ గారికి రాజకీయంలో ఉన్నాడు, అన్ని గుళ్ళకి వెళ్తున్నాడు, అన్ని మతాలని గౌరవిస్తున్నప్పుడు ఆయన గౌరవం అనేది తెచ్చుకోవాలంటే ముందు ఆయన కింద ఉన్న ఈ సోషల్ మీడియా ఉండదు చూసావా, పనికిరాని పేటీఎం అంటున్నారు, పేటీఎం అని పేరు కూడా పెట్టారు. ఆ పేటీఎం బ్యాచ్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేను 4 మాట్లాడినాను, 4 మాటలు మర్యాదగా అనేటట్టు ఉండాలి. మర్యాద అనేది పోగొట్టుకున్నావు అనుకో నీకే నష్టం జరిగింది, వాళ్ళ వల్ల కూడా నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ నాన్నగారు అంత మంచి పేరు నువ్వు తెచ్చుకోలేకపోయినా కొద్దిగా ఆ పేరునన్నా చూసి నీ గురించి మాట్లాడకుండా కొంతమంది ఆగుతున్నారు. కానీ ఇక ఆగే పరిస్థితి లేదు. ఈ సోషల్ మీడియాని కనుక నువ్వు కంట్రోల్ చేయకపోతే దీని బాధ్యత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉందని మేము అనుకుంటాం. మనం యూనిటీగా ఉండాలి అని చెప్పి అనుకోవడంలో తప్పే ఉంది. యూనిటీగా లేకపోతే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. ఆ మాత్రం దానికి ఈ అవులేపాదులు వచ్చి నరికేస్తాడా? ఒక్కొక్క నా కొడుకు తిరుగుతాడరా ఊళ్ళో? ఎందుకు ఎదవ మాటలన్నీ మాట్లాడతారు? వెదవల్లాగా మారిపోయారు. దశంభాగాలు తింటున్నారు, తినండి. ప్రజల్లో పెంట తిన్నట్టు తింటున్నారుగా. మరి దేవుడు లాంటి ఆయన సంపాదనలో సగ భాగాన్ని ప్రజలకు పంచినటువంటి దేవుణ్ణి ఇష్టానుసారంగా తిడుతున్నారంటే మీ బతుకులు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించుకోండి. మా సహనాన్ని పరీక్షించకండి. ఫస్ట్ మా సహనాన్ని పరీక్షించకండి, మీరు ఇబ్బందులు పడకండి చెప్తున్నాం. అంటే ఇది వైసీపీ పార్టీ కుట్ర అని కూడా, అంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వైసీపీ కార్యకర్తలందరూ కూడా క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా, వాళ్ళ నుండి కూడా చేసే అవకాశం ఉంది, ఆ ఫాదర్ తోటి అలా అనిపించే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? వాడు గడ్డి తినమంటే వీడు గడ్డి తింటాడా? వీడు ఒక దేవుని నమ్ముకుని బతుకుతున్నాడు కదా.
ఉన్న వాళ్ళని అనకూడదని తెలియదా? సంస్కారం లేదు ఎదవకి. అన్నం తింటలా పెంటేమైనా తింటున్నాడు ఆ ఫాదర్ డానియల్ అనే విధవ. వేసిన కొడుకులంతా ఈ మధ్యకాలంలో ఈ క్రిస్టియానిటీలు ఫాదర్ని అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా హిందూ మతాన్ని తిడుతూ ముందుకెళ్తున్నారు. ఒక్కొక్కడికి చెప్పు తెగిపోయేలా కొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. మన దేశ సాంప్రదాయం, నిజంగా మన దేశ సాంప్రదాయం చాలా గొప్పది. సనాతన సాంప్రదాయం అంతకంటే గొప్పది. మన దేశం ఎప్పుడు కూడా ఒకరు యుద్ధం చేస్తేనే మనం యుద్ధానికి వెళ్ళాం తప్ప ఎప్పుడు కూడా మనం యుద్ధానికి వెళ్ళిన చరిత్ర లేదు. అలాగే ఒకడు మనల్ని ఏమనకుండా మనం వెళ్ళే వాడిని ఏమనే సంస్కారం కూడా మనకు లేదు. కానీ ఈ మధ్యకాలంలో చీడపురుగుల్లా బయలుదేరి కొంతమంది ఇలాంటి విధవలు ఎక్కువగా మాట్లాడడం, బొట్టును పెట్టుకుంటే బొట్టుని విమర్శించడం, ఏదైనా దేవుడికి పండగ చేసుకుంటే పండగలను విమర్శించడం ప్రతి సన్నాసికి అలవాటైపోయింది. అంటే రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో, ఆంధ్రలో బోత్ ఎక్కడ చూసినా కూడా మతపరమైన గొడవలు రీసెంట్ టైంలో ఎక్కువ అవుతున్నాయి, మత కల్లోహాలు. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు పర్టికులర్? ఈ సన్నాసులకు తొందరగా పాపులర్ అయిపోవాలని ఆలోచిస్తున్నారండి. చర్చి పాదులు అనేటోళ్ళు కానీ కొంతమంది దుర్మార్గులుగా తయారవి ఇష్టానుసారంగా. ఈ మధ్య ఒకడు అంటాడు, ఆ జిల్లా ఎవరిది, ఈ జిల్లా ఎవరిది, వాళ్ళదండి జిల్లా. ఊరు ఎదవల్లారా, మీ బతికే భిక్షగాడి బతుకు, అడుక్కుదెంగే బతుకు. ఎందుకంటే ఆ దశంభాగం ఇస్తే కానీ బతికే లేదు మీకు. లేదన్న గవర్నమెంట్ కానీ కడుతున్నారా మీరు? ఇప్పుడు హిందూ మతాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడే ప్రతి విధవకే చెప్తున్నావు, రే మేము వేసే దక్షిణ వేసే ప్రతి కానుక కూడా అన్ని మతాలు అన్ని కులాల అభివృద్ధికి వెళుతుంది. మీరిచ్చే మీరు చేసేటటువంటి మీ కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయి? మీ జేబుల్లోకి వెళ్తున్నాయి. అది గుర్తుపెట్టుకుని పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు దేవుడి పేరుతో ఇలాంటి విధవలు. ఈ విధవలు మారాలి, ఖచ్చితంగా మారాలి. లేకపోతే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నం అవుతుంది. సంఘటితంగా హిందువులంతా కూడా ఒకటేలాగా వీళ్ళే ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ప్రతి యధవ కూడా. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా మారండిరా యధవల్లారా, బుద్ధి తెచ్చుకోండి. పేద ప్రజల సొమ్ముని దశంభాగం పేరుతో తింటూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప మనిషో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా భారతదేశ చరిత్రలో ఇలా మనం చూసుకుంటే గిట్ట మనకి ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, అప్పటి నుంచి కూడా రాజ్యాంగం రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రలో 21 సీట్ల రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయలేదంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆయన పట్టుదల, ఆయన కృషి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ అంటే గిట్ట ఎవరు ఊరుకునేది లేదు. ఇలాంటి పాస్టర్లకు తగినటువంటి బుద్ధి గవర్నమెంట్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళని జైలు వేసి శిక్షించాలి. ఎందుకంటే ఎవరి ధర్మం కోసం వాళ్ళు గొప్ప చెప్పుకోండి. నీ ధర్మాన్ని కించపరిచినట్టు మాట్లాడితే ఇలా నీ కోసం ఇలా క్రిస్టియన్స్ కోసం ఇలా కించపరిచినట్టు మాట్లాడితే నువ్వు అప్పుడు మాట్లాడు. ఇలా మా ధర్మం కోసం మేము గొప్ప చెప్పుకుంటే తప్పేంది? మా ధర్మం కోసం గొప్ప చెప్పుకుంటాం. అంటే ఈ రోజులలో సనాతన ధర్మం గురించి అయినా హిందూయిజం గురించి అయినా దీని ఏ వీటి పైన మాట్లాడినా కూడా వాళ్ళని టార్గెట్ చేసి ఇట్లా ప్రొవర్బ్ చేస్తారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మతం గురించి మాట్లాడితే ఇట్లా గొడవలకు దిగుతారా? ఇతర మతస్థులు అన్ని ప్రోగ్రాలు చేసుకుంటే తప్పులేదు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే మత ప్రచారాలు చేసుకుంటే తప్పులేదు. కానీ ఇలా హిందూ దేశం నుండి హిందూ చేసుకుంటే తప్పొచ్చింది అయ్యాలని అడుగుతాను నేను. ఇలా మన దేశం అండి, ఇది హిందువుల దేశం, ఇది మన దేశం. మన దేశం నుండి మన దేశం కోసం మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు? ఇలా ప్రజలారా ఇవన్నీ మీరు అందరూ గమనించాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఇలా మన సంస్కృతిని మనం కాపాడుకోవాలన్న బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.